సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ వేదికగా సరికొత్త డి అడిక్షన్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. మత్తుకు బానిసలై జీవితాలను రోడ్డు పాలు చేసుకుంటున్న అభాగ్యులకు ఇక్కడ కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. కేవలం మందులు ఇవ్వటం మాత్రమే కాదు, కౌన్సిలింగ్, సైకియాట్రిక్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఒక కిట్తో 16 రకాల డ్రగ్స్ను గుర్తిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. మత్తులో చిత్తవుతున్న మనిషికి మళ్లీ ప్రాణం పోసేందుకు మరో సంజీవినిగా మారింది డి అడిక్షన్ సెంటర్. గాంధీ ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డ్రగ్స్ నివారణకు చర్యలు చేపట్టింది. డ్రగ్స్ బారిన పడ్డవారిని కూడా పూర్తిగా వారిని వ్యసనం నుంచి బయటికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గాంధీ ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్లో ఎలాంటి వసతులు ఉన్నాయి, ఎలాంటి చికిత్స అందిస్తున్నారు అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు డాక్టర్ సురేష్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఈ డి అడిక్షన్ సెంటర్లో ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? సో మన డి అడిక్షన్ సెంటర్కి వచ్చిన వాళ్ళకి మొదట యూరిన్ పరీక్ష చేస్తాం. దాంట్లో ఎవరికైతే పాజిటివ్ వస్తుందో, ఏ డ్రగ్ అయితే పాజిటివ్ వస్తుందో దానికి తగ్గట్టుగా, ఏ డ్రగ్ పాజిటివ్ వస్తే దానికి తగ్గట్టుగా, ఒకవేళ వాళ్ళకి విత్డ్రాయల్ సిమ్టమ్స్ అంటే సడన్గా మందు తీసుకున్న మత్తు పదార్థం ఆపేయడం వల్ల వచ్చే లక్షణాలు ఆపడానికి కావాల్సిన ఇమీడియట్ చికిత్స, లేదు ఎక్కువ డోస్ తీసుకుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఇమీడియట్ చికిత్సను ఇస్తాం. ఆ తర్వాత మళ్ళీ దానికోసం క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట, అది తీసుకోవాలి అని. అది డి అడిక్షన్ ట్రీట్మెంట్ అంటారు. డి అడిక్షన్ ట్రీట్మెంట్కి కొన్ని రకాల మందులు ఉన్నాయన్నమాట. ఆల్కహాల్ అయితే, లేదంటే ఇంకా మిగతా మత్తు పదార్థాలకు కూడా వాటికి కావాల్సిన మందులు, దాంతోపాటు కౌన్సిలింగ్ కూడా. కౌన్సిలింగ్ ఎలా అంటే ఫస్ట్ 15 రోజులు రోజు ఇస్తాము, తర్వాత వారానికి 1 లేదా 2 సార్లు వాళ్ళ మోటివేషన్, లెవెల్ ఆఫ్ మోటివేషన్ అసెస్ చేసి, సో ఇలా 6 వీక్స్ వరకు కంటిన్యూస్గా మందులు ప్లస్ కౌన్సిలింగ్ కంటిన్యూస్గా నడుస్తుంటుంది. మన దగ్గర సపరేట్గా ఒక 10 బెడ్డెడ్ యూనిట్ స్టార్ట్ అయిపోయింది, యాంటీ అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ అని. ఒక ప్రైవేట్ ఆసుపత్రులకు లేదంటే ప్రైవేట్ రీహాబ్ సెంటర్లో ఏముంటాయో అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చేస్తున్న ఈ పరీక్షలకు సంబంధించి కొంచెం వివరిస్తారు. సో ఇది 12 రకాల మందుల్ని కనుగొన్న యూరిన్ కిట్ అనమాట. ఈ యూరిన్ కిట్లో మనం ఎవరైతే సస్పెక్ట్ ఉంటారో వాళ్ళ యూరిన్ శాంపుల్ ఇస్తే ఇది 12 రకాల డ్రగ్స్ని స్క్రీన్ చేస్తుంది. గతంలో ఇక్కడ సైకాలజీ సెంటర్ ఒకటి ఉన్నది, ఇప్పుడు కొత్తగా డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. దానికి దీనికి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఇదివరకు కూడా డి అడిక్షన్ సెంటర్ ఉండింది. ఇప్పుడున్న డి అడిక్షన్ సెంటర్లో టెస్టింగ్ కిట్స్ కానీ, మందుల అవైలబిలిటీ కానీ, అట్లనే ఇది జనరల్ వార్డు నుంచి సపరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మామూలుగా మానసిక సమస్యలతో వచ్చే వాళ్ళ నుంచి దీన్ని సపరేట్గా చేసి వీళ్ళకి డెడికేటెడ్గా కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాం. గత 4 రోజులుగానే ఇక్కడ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 180 మందికి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. అందులో 80% మందికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలినట్టు చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, వ్యసనం అన్నది ఒక శాపం అనుకోవచ్చు, దీని నుంచి విముక్తే ఏకైక మార్గం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డి అడిక్షన్ సెంటర్లో పరీక్షలు నిర్వహిస్తుంది. వారికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రక్రియ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.